సేమ్ దిశ పేపర్లోనే ఒక సెన్సేషనల్ ఒక పెద్ద న్యూస్ తీసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్కు మింగుపడని ఒక న్యూస్ మనకు దిశ పేపర్లో కనిపిస్తుంది. ఈ ప్రచార కమిటీ నుంచి కోమటిరెడ్డి అవుట్, ఇక రాజకీయాల నుంచి అవుట్ అవుతట్టు, లేకపోతే పోతే బీజేపీలో అవకాశాలు ఉన్నాయి. మరి ఏమవుతుందో, తన తమ్ముడి కోసం తన రాజకీయ జీవితం ఆగం చేసుకుంటాడా, లేక తన తమ్ముడిని పక్క పెట్టేసి తన రాజకీయ జీవితాన్ని పునర్నిర్మించుకుంటాడా, ఒకసారి చూడాలి. మరి వార్తలు కూడా ఏం రాశారో చూద్దాం. క్యాంపెయిన్ కమిటీలో కనిపించని ఎంపీ పేరు, మధు యాష్కిని తొలగిస్తూ ఏఐసిసి నిర్ణయం, దామోదర్ రెడ్డికి స్ట్రాటజీ ప్రచార బాధ్యతలు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు. ఏఐసిసి తాజాగా ప్రకటించిన స్ట్రాటజీ క్యాంపెయిన్ కమిటీలో ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. చూడండి, ఇక్కడ ఇద్దరు ఫోటో ఇచ్చిర్రు, ఇద్దరి ఫోటోలో దాని కింద మ్యాటర్ ఇచ్చిర్రు. అయితే ఇది నిజంగా కోమటిరెడ్డి బ్రదర్స్కు చాలా తలనొప్పిగా మారినటువంటి వార్త. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆ బాధ్యతలను దామోదర్ రెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి వెంకరెడ్డి ఎక్కడ? కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. ఇటీవల గాంధీ భవన్లో మునుగోడుపై కీలక సమావేశం నిర్వహిస్తే అక్కడికి వెళ్లకుండా కేంద్ర మంత్రి పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. మునుగోడుపై ముందుగా ప్రచారానికి వెళ్ళనని, ఆ తర్వాత వెళ్తానని పలుమార్లు మాట మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న వెంకటరెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తారని, మధు యాష్కితో కలిసి వెంకరెడ్డి ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తారని ఇటీవల గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ తాజాగా ఏఐసీ ప్రకటనలో ఎంపీ వెంకటరెడ్డి పేరు ఎక్కడా లేదు. అసలు ప్రచారానికి వెళ్తారా అనేది కూడా సందేహంగానే మారింది. ఇంకెక్కడ వెళ్తాడు? వాళ్ళ తమ్ముడు పోటీ చేసినప్పుడు వాళ్ళ తమ్మునికి వ్యతిరేకంగా ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించమని అక్కడ పోయి ప్రచారం చేస్తే ఈయనకు ఇబ్బందే, ఆ తమ్మునికి ఇబ్బందే. కాబట్టి ఏదో మస్క కొడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్తానే వెళ్ళే ప్రసక్తి లేదు. వెళ్తే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ తమ్ముడు ఓడిపోతాడు, అది ఆయన దృష్టిలో ఉంది. కాబట్టి ఏదో ఒకటి, అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ వెళ్ళమన్నప్పుడల్లా ఏదో ఒక అంశం ముందు తీసుకొని దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుండే తప్ప కంపల్సరీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలనేది ఆయనకు లేదు. మరి మధు యాష్కిని కూడా ఎందుకు పెట్టారో ఒకసారి చూద్దాం. టీపీసీసీ నిర్ణయాలతో మునుగోడులో 3వ స్థానానికి పడిపోయామంటూ మధు యాష్కి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పైన ఏఐసీసీకి బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతల నుంచి మధు యాష్కిని తప్పించారు. ఆయన స్థానంలో రామరెడ్డి దామోదర్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది. దీంతో మునుగోడు నుంచి మధు యాష్కిని తప్పించినట్లేనని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. అంటే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.